గుంటూరులో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. 200 మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,20,000 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం 1% కూడా గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్, రీజనింగ్, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషన్